బైబిల్ తరగతులు నేర్చుకోవటానికి దేవుడి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించినా, ఏ మీటింగ్లో చెప్పినా సంఘంలోనే గలిబిలి బయలుదేరిద్ది. ఇప్పటిదాకా మనం విన్నవి వేరు, ఈరోజు మనం వింటున్నది వేరు. ఎక్కడ విన్నా సరే, ఎక్కడ ఈ ప్రస్తావన వచ్చినా, ఈ టైటిల్ పెట్టి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా గలిబిలి గందరగోళం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఇది దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేయించటానికి ప్రేరేపించే శక్తి గురించి తెలుసుకోవటం కాబట్టి. మీకు ఇప్పటికీ అర్థమయ్యి ఉంటుంది. సాతాను యొక్క పుట్టుక. చాలామంది దైవజనులు దేవుడి గురించి తెలుసుకోవాలి, కానీ మనం దయ్యం గురించి మనకి ఎందుకండి, దయ్యం గురించి మనం ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చాలామంది దయ్యం గురించిన విషయాలు తెలియకుండానే ఉన్నారు. చాలామంది సోకాళ్ళు పాస్టర్స్ వాడి గురించిన సమాచారం ఏమీ తెలియదు. తెలిస్తే దయ్యాలను వదిలించే కార్యక్రమానికి వాళ్ళు ముందుకు రారు. దయ్యం యొక్క ఉనికి ఏంటో, వాడు ఎలా ఉంటాడో, వాడి లక్షణాలు ఏంటో, అసలు వాడు ఎందుకు పుట్టాడో అన్న విషయాలు తెలియకపోవటం వల్ల చాలామంది భక్తి చేస్తే చాలు, మనం చెడు మానేస్తే చాలు, మనం హ్యాపీగా పరలోకం వెళ్ళిపోతామనే భ్రమలో ఉన్నారు. సాతాను లేదా దయ్యం లేదా అపవాది, వాడి పేర్లు చాలా ఉన్నాయి, టైటిల్స్, అవి కూడా ఇస్తాను మీకు. వాడి గురించి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాడి గురించి మనకు అవసరం లేదు అనుకోకూడదు. ఎందుకంటే ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయాలంటే ఆ దేశంలో ఉన్న బలగం, సైన్యం, రథాలు, గుర్రాలు ఎంత, వాటి సంఖ్య ఎంత, వాళ్ళ బలం ఎంత ఉందో తెలుసుకుంటే తప్ప ఈ రాజు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడు. ఒకవేళ మనకంటే ఎక్కువ బలగం అక్కడ ఉందనుకోండి అవతల దేశంలో, మనం ఏం చేస్తాం? రాజీ పంపించుకుంటాం, సమాధాన పడతాం. అతను మనకంటే తక్కువ బలగం ఉంటే యుద్ధానికి వెళ్ళి జయించవచ్చు. కాబట్టి శత్రువు యొక్క బలాన్ని మనం ఖచ్చితంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. వాడి బలహీనతలు ఏంటో, వాడి బలం ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం వాడిని జయించలేం, శత్రువుని జయించలేం. కాబట్టి ఖచ్చితంగా సాతాను గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు వాడి పుట్టుక గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు భూమి ఉంది, ఆకాశం ఉంది. భూమి మీద ఈరోజు సమస్తం ఉండవంటే కారణం సాతాను ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉంది. సాతానే లేడనుకోండి, అపవాదే లేడనుకోండి, అసలు ఈ లోకమే లేదు, మనకు భూమి మీద బ్రతుకే లేదు. అవును, సాతాను లేకపోతే మనకి బ్రతుకు అవసరం లేదు, భూమి మీద ఒక ఆయుష్కాలం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి ఉన్న జ్ఞానం ఎంత అంటే అనంత జ్ఞానం. ఇంకా ఆయనకి ఏమీ తెలియదు అంటానికి వీల్లేదు. ఆయనకి మరుగయ్యున్నది ఏది లేదు, సమస్తం తెలుసు. ఎంత సమస్తం తెలుసు అంటే భవిష్యత్ అంతా తెలుసు, భవిష్యత్ అంతా తెలుసు. అంత తెలిసిన దేవుడు కావాలనే ఈ లోకాన్ని సృష్టించాడు. దాని వెనక కారణం ఒక దేవదూత అపవాదిగా మారిన వైనం. మనం దేవదూతల గురించిన పాఠం నేర్చుకున్నాం కదా, దేవదూతల గురించిన పాఠం. అందులో దేవదూతలకి చాలా పదవులు ఇచ్చినట్టుగా దేవుడు మనం చూసాం. శరాపులు, కెరూబులు, ప్రధానులు, అధికారులు, ఇంకా సైన్యము, దూతలు, శక్తులు,
నక్షత్రాలు, వాయువులు, అగ్ని, భూమి, ఆకాశం, కోటానుకోట్ల నక్షత్ర రాసులు, ఇలా చాలా రకాలుగా దేవదూతలు దేవుడు సృష్టించాడని తెలుసు. దేవునికి కలిగిన ఒక ఆలోచనకి ప్రతిరూపమే ఈరోజు మనం ఉంటాం భూమి మీద. ఈ ప్రకృతి ఏమీ లేదు. భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు అసలు ఏమీ లేనప్పుడు అంతా శూన్యంగా ఉంది. ఉన్నది ఎవరయ్యానంటే ఒకే ఒక్క ఆయన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన మనసులో కలిగిన ఒక ఆలోచన, నాకు పిల్లలు కావాలి అని. బాగా జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు అనేక మంది పిల్లలు కావాలి అనుకున్నదే తడవుగా దేవుడు ఆలోచనని అమలుపరచడానికి తనలోని ఒక భాగాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆయనే వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు. తన ప్రతిబింబం, తన స్వరూపంలో దేవుడు యేసుక్రీస్తు వారిని కన్నాడు. మనం ఇవన్నీ నేర్చుకున్నాం పాఠాలు. ఆయన ద్వారా సమస్తాన్ని కలిగించాలని దేవుడు ముందుగా దేవదూతలను కలిగించాడు. ఒకసారి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం ప్రియులారా. ఆయన అంటే యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి, అంటే దేవుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని కన్నాడు. సర్వ సృష్టికి అంటే సృష్టి అంతా దేవదూతలమయం అన్నప్పుడు సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను అంటే యేసుక్రీస్తును బట్టి సృజింపబడను. అంటే అన్నీ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి దేవుడు సృజించాడు. అందులో ప్రధానులు, అధికారులు, ఇంకా సర్వము అంటే దేవదూతల్లో ఉన్న అన్ని రకాల వారిని యేసుక్రీస్తు ద్వారా దేవుడు సృజించాడు. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవునికి కలిగిన సంకల్పం, అనాది సంకల్పం, ఏమీ లేనప్పుడు దేవునికి వచ్చిన ఆలోచనే మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో దేవుడు రాయించాడు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం, నిదానంగా ఆలోచిద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము నేనే చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎట్లనగా తన ప్రియుని యందు, తన ప్రియుడు అంటే దేవునికి ఇష్టుడైన యేసుక్రీస్తునందు, జాగ్రత్తగా వినండి. ఎట్లనగా తన ప్రియుడు అంటే దేవునికి ఇష్టుడైన యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన, తాను అంటే దేవుడు ఉచితముగా మానవులమైన మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు అంటే దేవుని కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన అంటే దేవుని ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం అంటే తండ్రి అయిన దేవుడు తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను, అర్థమైందా, మనలను ఏర్పరచుకొను. ఎప్పుడంట? భూమి పుట్టక మునిపే. పరిశుద్ధులైన పిల్లలు పరిశుద్ధంగా తిరిగి నా దగ్గరికి రావాలి అని దేవుని యొక్క ఆలోచన. ఎప్పుడు ఆలోచన? అసలు ఈ ప్రకృతి ఏమీ లేనప్పుడు దేవుని ఆలోచన. అందుకే ప్రకృతిని కలిగించాలి అనుకున్నాడు.
కలిగించాలి అనుకున్న దేవుడు ఈ ప్రకృతి అంతా దేవదూతలమయంగా కలిగించాడు. కోటాను కోట్ల దేవదూతలను కలిగించాడు. అదే యేసుక్రీస్తు ద్వారా. కలిగి ఉన్నదేదియు యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. అన్నీ యేసుక్రీస్తు ద్వారా కలిగించాడు. ఆ కలిగించిన దేవుడు తిరిగి ఈ పిల్లలైన మనము తన దగ్గరికి వస్తే, పరిశుద్ధులుగా తిరిగి వస్తే, ఆయన ఉన్న ఆ లోకాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు. ఆ లోకాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? ఆయన పిల్లలమైన మనకి ఇవ్వాలనుకున్నాడు. ఏ లోకాన్ని? పరలోకాన్ని, దేవుడున్న లోకాన్ని. ఒక మాటలో చెప్పాలంటే దేవుడున్న ఆ సింహాసనాన్ని ఆయన పిల్లలమైన మనకే ఇచ్చేయాలనుకున్నాడు. ఆ విషయం ముందుగా దేవదూతలకు తెలియదు. తర్వాత దేవుడు తన పిల్లలకి ఇవ్వాలి అనుకున్న ఆలోచన ఆ సభలో పెట్టినప్పుడు దేవదూతల్లో ఒక దూతకి ఆలోచన కలిగింది. ఎందుకంటే దేవదూతల్ని దేవుడు చాలా ఉన్నతంగా, చాలా గొప్ప పదవుల్లో కూడా పెట్టాడు. చాలా అలంకరణ ఇచ్చాడు. పెద్ద దేవదూతలకి చిన్న దేవదూతలు పొగిడే కార్యక్రమం కూడా పెట్టాడు. వాయిద్యాలు వాయించి పిల్లన గురవులు వాయించే కార్యక్రమం కూడా పెట్టాడు. అంటే ఒక అధికారికంగా, ఒక రాజులాగా ఒక ప్రధాన దూతను పెట్టి ఆ దూత కింద మిగతా క్యాడర్స్ అన్నీ పెట్టేశాడు దేవుడు. అప్పుడు ఆ దూతకి ఏమనిపించిందంటే, దేవదూతలనే దేవుడు చేసింది. దేవదూతల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఈ దేవదూతల్లో ఒక దేవదూతకి ఓహో ఈ సింహాసనం మనకు దక్కదన్నమాట. ఈ పదవి నాకు ఎప్పుడు ఉండేది కాదన్నమాట. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో పిల్లలను కంటాడంట. ఆ పిల్లలకి ఈ లోకాన్ని ఇస్తాడంట. అంటే ఈ లోకంలో ఉన్న ఈ పదవి, ఈ సింహాసనం, ఇదంతా మాకు దక్కేది కాదు అని అనుకున్నాడు. అందుకే మనకి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఏంటంట? ఆయన దూతలకు లోపరచలేదు. అంటే దూతలకి ఆ లోకాన్ని ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదండి. మరి ఎవరికి ఇస్తానంటున్నాడు? ఆ రాబోయే ఆ లోకాన్ని ముందుగా పుట్టిన ఆ దూతలకు ఇవ్వట్లేదా అంటే ఇవ్వట్లేదంట, లోపరచలేదంట. మరి ఎవరికి ఇస్తానంటున్నాడు దేవుడు? ఆయన పిల్లలమైన మనకు యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలనుకున్నాడు కదా. క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు కదా. క్రీస్తు ద్వారా మనమంతా దేవునికి కుమారులం కాబట్టి యేసుక్రీస్తు వారికి ఆ సింహాసనం ఇస్తానన్నాడు. యేసుక్రీస్తుతో పాటు మనకు కూడా ఆ సింహాసనం ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21లో అదే మాట చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానికి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఏమంటున్నాడు? నేను జయించాను, జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. ఇప్పుడు ఎవరైతే మీలో జయిస్తారో ఆ జయించేవానికి నాతో కూడా నా తండ్రి సింహాసనం ఇస్తాడు. మరి దూతల పరిస్థితి ఏంటి? దూతలకేమీ లేదు, కానీ లోకాన్ని ఇస్తాడు. కానీ ఆ లోకములో వాళ్ళు మనకి పరిచారకులు. ఇక్కడ పరిచారకులే, ఆ రాబోయే ఆ పరలోకంలో కూడా పరిచారకులే. ఇక్కడే మండింది ఎవరికి? ప్రధాన దూతకు. అంటే మాకు ఈ లోకంలో అధికారం లేదా, ఈ సింహాసనం నాకు దక్కదా అని అప్పటిదాకా ఆ అనుభవించిన ఆ సుఖాన్ని బట్టి, ఆ పవర్ని బట్టి, ఆ అధికారాన్ని బట్టి అపవాది వెంటనే చెడు ఆలోచన అనేది మనసులో ప్రారంభమైందండి. దేవదూతలు అంటే దేవుడి దగ్గర వణుకుతూ ఉంటారు. మనం దేవదూతల గురించి నేర్చుకున్నాం కదా. 2 రెక్కలతో మొహం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎప్పుడు నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు.
ఇంకా దేవదూతలు దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే గడగడగడ ఉనికిపోతారు. ఎందుకంటే దేవుడు అంత సుప్రీం కాబట్టి. అందుకే కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. 7వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుండు. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుండంట. అంటే ఎంత భయంకరంగా కనబడుతున్నాడు చూడండి దూతల సభలో. అంటే దూతలకు వణుకు అన్నమాట దేవుడు అంటే. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుండు, అంత భయంకరంగా కనబడుతున్నాడు. ఎందుకంటే దేవదూతలకి మనకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? వాళ్ళు ఒక్కసారి తప్పు చేస్తే ఇంకా క్షమాపణే లేదు. మనం ఎన్నిసార్లు తప్పు చేసినా సారీ అంటే మళ్ళీ క్షమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు సృజించబడిన వారు, మనమేమో ఆయనలో నుండి వచ్చిన భాగం, ఆయన ఆత్మలోని భాగాలం కాబట్టి, వారసులం కాబట్టి, కుమారులం కాబట్టి మనకి క్షమాపణ ఉంది. దేవదూతలకి క్షమాపణ లేదు. అలాని దేవుడు దేవదూతలని చులకనగా చూడ్డు, కుమారులుగానే అలా చూస్తాడు. మంచిగా గౌరవంగా అధికారాన్ని మరీ ఇచ్చి దేవుడు వారిని చూస్తున్నాడండి. దేవదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుండు. దేవదూతలకు ఆ లోకాన్ని ఇవ్వలేదంట, ఇవ్వనన్నాడు, లోపరచలేదు అన్నాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా. ఏమని? దూతలతో ఏం చెప్పలేదంట దేవుడు? నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనిన్నానని ఏ దేవదూతలతో ఎప్పుడు చెప్పలేదంట. మరి ఎవరి గురించి ఈ మాట అంటే యేసుక్రీస్తు వారి గురించి. మరి మన గురించి అంటే మనం కూడా యేసుక్రీస్తులో కుమారులం. యేసుక్రీస్తు ద్వారా మనం కుమారులం కాబట్టి దేవదూతల గురించి ఎప్పుడు ఈ మాట చెప్పాల. ఏ మాట అది? నీవు నా కుమారుడు అని ఆ దూతల్లో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా అని 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. మరలా 2వ రాకడలో యేసుక్రీస్తు వారిని రప్పించినప్పుడు దూతలందరూ ఏం చేయాలి? నమస్కారం చేయాలి ఆయన. ఎందుకంటే వాళ్ళందరూ పరిచారకులు, సేవకులైన ఆత్మలు. అదే చదివాం మనం దేవదూతల గురించి నేర్చుకున్నప్పుడు. ఎందుకంటే కింద రాశాడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ అంటే దూతలు సేవకులు. అగ్ని, గాలి, నీరు, నింగి, భూమి, ఇవన్నీ పంచభూతాలు. అంత మాత్రమేనా అంటే ఇదిగో సూర్య, చంద్ర, నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్ర రాసులు, వీళ్ళంతా దూతలే. ఈయనకు నమస్కారం చేయాలి. ఆయనకు మాత్రమే కాదు, ఆయన బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనకు కూడా వాళ్ళు సేవ చేయాలి. దూతల గురించి ఎప్పుడు వీళ్ళకు పరలోకం ఇస్తానని దేవుడు చెప్పలేదంట. కుమారుని గూర్చి అయితే కిందకు చదువుదాం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించను. యేసుక్రీస్తు వారి గురించి అంటే దూతలందరూ సేవకులుగానే ఉండాలి. 14వ వచనంలో చెప్తున్నాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో
వీరందరూ 13 కూడా చదువుదామా. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా? దూతల గురించి నువ్వు నా పక్కన వచ్చి కూర్చో, నా సింహాసనం నీకు ఇస్తానని ఏ దూతతో ఎప్పుడు దేవుడు చెప్పలేదు. చెప్పానా అంటే చెప్పలేదు అని అర్థం. చెప్పలేదు. మరి ఎవరి గురించి చెప్పాడంటే కుమారుని గురించి చెప్పాడు. నువ్వు జయిస్తే నీకు నా సింహాసనం ఇస్తాను అని. మరి ఎందుకు దేవదూతలను చేశాడంటే చెప్తున్నాడు కింద 14, వీరందరూ అంటే ఈ దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరంట? దేవదూతలందరూ రక్షణ అనే స్వాస్థ్యం పొందబోవారు అంటే పరలోకం వెళ్ళే ఈ తన పిల్లలైన వారికి పరిచారము చేయటానికి సేవకులైన ఆత్మలు. ఓహో, ఇంతకాలం మేము ఇక్కడ ఉంటాం వేస్ట్ అన్నమాట. మేము ఎప్పటికైనా తన పిల్లలకి సేవకులుగానే ఉండిపోవాలన్నమాట అని దూతల్లో ఒక దూతకి ఆలోచన వచ్చిందండి. వెంటనే మైండ్లో ఆలోచన రావటంతోనే దేవుడికి అర్థమైపోయింది. వెంటనే యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. ఎప్పుడైతే ఈ దేవదూతల్లో ఒక దేవదూతకి ఈ ఆలోచన కలిగిందో వెంటనే యుద్ధం ప్రకటించాడు. ప్రధాన దూతగా ఉన్నాడు వీడు. ఇంకా వాడి గురించి తెలుసుకుందాం. వెంటనే పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. ఎవరెవరు? ప్రధాన దూత మిఖాయేలు. అపోస్టులోకి మిఖాయేలు వచ్చేసాడు. అపవాదిగా మారిపోయాడు. వెంటనే యుద్ధం. వాడి సపోర్టు కొంతమంది దూతలు, దేవుడి సపోర్టుతో మిఖాయేలు కొంతమంది దూతలు. ఆ దూతలు ఆ ప్రధాన దూత మిఖాయేలు ఈ దూతలు యుద్ధం చేసుకున్నారు. వెంటనే పరలోకం నుంచి గెంటేశాడు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా వెంటనే వాడిని భూమి మీద గెంటేసినట్టుగా ఉంది చూడండి. కనుక పరలోకమందు వానికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడే 9వ వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే యుద్ధం జరగగానే వాడిని భూమి మీద పడద్రోయబడలేదు. ఎందుకంటే వాడికి ఆలోచన రావటంతోనే దేవుడు ఏం చేశాడో తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుంచి చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. వాడి పేరేంటంట? తేజో నక్షత్రం, వేకువ చుక్క. దీన్నే పాత బైబిల్లో లూసిఫర్ అంటారు. లూసిఫర్ అనే పేరు కొత్త బైబిల్లో ఎక్కడా లేదు మనకి కదా. కానీ లూసిఫర్ అనే పేరు మాత్రం మర్చిపోకుండా వస్తానే ఉంది. ఎవరి నోట విన్నా సాతానికి మరొక పేరు ఏంటంటే, ఎక్కడ చదివామంటే ఎక్కడనుందా? లేదు. తేజో నక్షత్రమా అని ఉంది. పాత బైబిల్లో లూసిఫర్ అని ఉంటుంది. అయితే ఆ బైబిల్ ఇక్కడ లేదు కానీ ఆ పేరు మాత్రం అందరి నోళ్ళలో నాంతానే ఉంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎక్కడి నుంచి పడ్డాడు? ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్టు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను,
దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలముల మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. ఎక్కడ అనుకున్నాడు? ఏమనుకున్నాడు? దేవుడు నక్షత్రాల కంటే పైగా నా సింహాసనాన్ని పెట్టు. ఆల్రెడీ వాడికి సింహాసనం ఇచ్చాడు దేవుడు. ఆల్రెడీ ఒక సింహాసనం ఇచ్చాడు. వాడి కింద చాలామంది దేవదూతలను పెట్టాడు. వాడికి చాలా సౌందర్యాన్ని ఇచ్చాడు. వాడికి చాలా అలంకరణ ఇచ్చాడు. చాలా తెలివితేటలు ఇచ్చాడు. మహాజ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ నాకు ఉన్నాయి. ఇంకా దేవుడి కంటే నాకేం తక్కువ? ఈరోజు ఎవడైనా పడగొట్టాలంటే వాళ్ళలో కలిగేదే దురాశ, వాళ్ళలో కలిగేదే పదవీకాంక్ష, అధికార దాహం. వాళ్ళకంటే నేను గొప్పగా ఉండాలి అని అనిపిస్తే చాలు, ఖచ్చితంగా అది సాతాను ఆలోచనే. దానికి నాంది ఎవడయ్యానంటే వీడే. వాడి మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన అని అంటే, దేవుని నక్షత్రములకు పైగా, నక్షత్రాలంటే ఈ నక్షత్రాలు కాదు, దేవుని నక్షత్రాలంటే మనమే, దేవుని స్టార్స్. ఆ నక్షత్రాలకు పైగా తన సింహాసనమును హెచ్చింతుడు. అంటే మనల్ని వాడు పరిపాలించాలనుకున్నాడు. మహోన్నతునితో సమానునిగా. దేవుడు స్థాయి నాకుంది. దేవుడి కంటే నాకు ఇంకేమీ కొదవలేదు. నాకు సమానంగా ఆ పవర్ ఉంది కాబట్టి ఆయన పిల్లల్ని నేనే పరిపాలించాలి. ఇంకా వాళ్ళ కంటే ఈ ఉన్నత సింహాసనం మీద నేను కూర్చోవాలి అనుకున్నాడు. వీడికి ఈ ఆలోచన ఎప్పుడైతే కలిగిందో, ఓహో ఈ సింహాసనం నాకు దక్కదు, ఈ సింహాసనం నాకు దక్కదు కాబట్టి తన పిల్లల్ని కానీ భూమిని కలిగించి అందులోకి పంపించి వాళ్ళని మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. అసలు పిల్లల్నే నీకు దక్కకుండా చేస్తే, పిల్లలే నీకు కాకుండా చేస్తే, నీ మాట వినకుండా చేస్తే వాళ్ళకి ఎలా ఇస్తావు ఈ సింహాసనం అనే ఆలోచన వాళ్ళలో కలిగి, నాకు దక్కని ఈ లోకాన్ని ఆయన పిల్లలకు కూడా దక్కకూడదు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడండి. ఈ సింహాసనం నాకే దక్కాలి, ఎప్పటికైనా నేనే పరిపాలించాలి ఈ లోకాన్ని అని అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పేశాడు, దేవదూతలకు ఆ లోకాన్ని లోబరచలేదు. దేవదూతల్లో మీరు నా కుమారులని ఎప్పుడు ఎవరితో ఏ కాలంలో చెప్పలేదు. కాబట్టి ఆయన పిల్లలకి ఇస్తానంటున్నాడు. అసలు పిల్లలే ఆయన మాట వినకుండా చెడగొడితే ఖచ్చితంగా ఈ సింహాసనం నాకే దక్కిద్ది అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ, మీకు వస్తుందో రాదు. అసలు పరలోకంలో ఎవరు ఉంటారు? పరిశుద్ధులు కదా ఉంటారు. పరలోకంలో ఉండేది ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు, పరలోకం, పరిశుద్ధమైన దేవదూతలున్న ఆ వాతావరణంలో చెడు ఎలా పుట్టింది? వచ్చిందా ప్రశ్న? రాలేదా? నేను వేస్తే అనిపించిందా? చెడు ఎలా పుట్టింది? రాకూడదు కదా, చెడు రాకూడదు కదా, చెడే లేని లోకం కదా, పరిశుద్ధమైన లోకం కదా. మరి పాపం, చెడు ఆలోచన ఎలా వచ్చింది సాతానికి అనే ఆలోచన చాలామందికి వస్తుంది. చాలామంది ప్రశ్నలు కూడా అడుగుతారు కదా. దేవుడు మనిషిని చేసిన, దేవదూతను చేసిన, తెలివితేటలు అన్నీ ఇచ్చి స్వతంత్రం ఇచ్చాడు. అది ఏమిచ్చాడు? స్వతంత్రం. దేవుడు రిమోట్తో కంట్రోల్ చేయట్లా ఎవరిని, దేవదూతలనైనా మనల్నైనా. నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్తాడు. ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు అలా ఉండకుండా ఉండే అవకాశం వాళ్ళకు ఉంది. ఎందుకంటే స్వతంత్రం ఉంది కాబట్టి. స్వతంత్రం లేకుండా నువ్వు ఇలాగే ఉండాలని ఫీడ్ చేశాడు అనుకో దేవుడు, ఖచ్చితంగా ఇంకా చెడు ఆలోచన రాదు. నువ్వు ఇలా ఉండాలి అని చెప్పాడు, ఉండటం ఉండకపోవటం నీ ఇష్టం. అవునా? నువ్వు మంచి చేయాలని చెప్తా,
అవతలికి వెళ్ళి చెడు చేస్తే నేనేం చేస్తాను? అర్థమైందా? దేవుడు ఖచ్చితంగా మనల్ని మంచి చేసే విధంగా ఫీడ్ చేశాడు అనుకో, దేవదూతలకైనా మనకైనా చిప్పు బిగించాడు అనుకో, మంచి మాత్రమే చేస్తారు, చెడు చేసేటప్పుడు అవయవాలు స్టక్ అయిపోవాలి అని సెట్ చేశాడు అనుకో. ఇప్పుడు ఇక చెడు చేయగలమా మనం? చేయలేం. కానీ దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, అంటే స్వతంత్రం ఇచ్చాడు. ఈ స్వతంత్రం వల్ల దేవదూతలైనా మనమైనా చెడుని చేసే అవకాశం మనకుంది. అది ఇవ్వటం వల్లనే నువ్వెంత గొప్పడువో, మంచోడువా చెడ్డోడువా దేవుడు తేల్చడానికి అదే ఉపయోగపడేది. దేవుడు మంచిగా చేసేసి అందరిని మంచిగా ఉంచేస్తే, చెడు చేయకుండా కట్టడి చేసేస్తే ఇంకా అసలు పాపం అనేదే ఉండదు. కాబట్టి ఈ పదవి ఎప్పుడైతే వాడికి ఇచ్చేశాడో, దానికి అలవాటు పడిన వాడు నాకు ఈ సింహాసనం శాశ్వతంగా కావాలనే ఒక స్వార్థపూరితమైన ఆలోచనలోకి వెళ్ళాడు. ఆలోచన రావటంతోనే దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేయించాడు. వెంటనే వాడిని తీసుకెళ్ళి పాతాళములో కటిక చీకటి గల బెలములోనికి తోసి తీర్పునకు కావల్లో ఉంచాడు. అర్థమైందా? దీని గురించిన వివరం బాగా కావాలంటే మనకి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించు. ఏమంటే అక్కడ తూరు అధిపతి అన్నాడు కాబట్టి తూరు రాజు గురించి అంటారు చాలామంది. తూరు రాజుకి ఆ కెపాసిటీ ఉందో లేదో కిందకి చదివితే మనకు అర్థమైంది. ఏ రాజుకి లేదు ఇక్కడ చెప్పిన అర్హతలు. తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆశీనుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. ఏమనుకున్నాడు? నేను దేవతనంటే దేవుణ్ణి. దేవతలు అయిపోయారని చెప్పాను కదా పోయిన వారం. దేవతలు అయిపోయారు అంటే దేవుళ్ళు అయిపోయారు. ఈరోజు ఈడు కూడా ఏమనుకుంటున్నాడు? నేను దేవతనైనట్టు సముద్రము మధ్య అంటే జనాల మధ్య నేను ఆశీనుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవతవు కాక దేవుడవు కాక మానవుడవయ్యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. తూరు అధిపతి అని చెప్పాడు కాబట్టి మానవుడితో పోల్చాడు. నువ్వు దేవుడు కాదు, ఇంతకేమో దేవత అన్నాడు, ఇక్కడేమో దేవుడుగానే భావిస్తున్నాడు. దేవుడి కంటే నాకు ఇంకేం తక్కువ అనుకున్నాడు. నువ్వు దేవుడవు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు అంటున్నాడు. అంటే దేవుడి కంటే ఇక నాకేమీ తక్కువ, అన్ని దేవుడితో సమానంగా నాకు పవర్స్ ఉన్నాయి అనుకుంటున్నాడు. ఆ ఫీలింగ్ వాడిలో ఉంది, అపవాదిలో. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. తూరు అధిపతి గురించి అయితే ఇది కాదండి. తూరు అధిపతి ఎవరో లేరు, ఉన్నా ఇంత జ్ఞానం లేదు. దానియేలు కంటే జ్ఞానవంతుడు అంట, మర్మమైంది అసలు ఏమీ. ఎందుకంటే దేవుడు తన చిత్తమంతా చెప్పేశాడు దేవదూతలు. నేను పిల్లలు కావాలనుకున్నాను, ఆ పిల్లలు నా స్వరూపం నా పోలికలో నేను కంటాను, వాళ్ళకి ఒక భూలోకాన్ని కలిగిస్తాను, వాళ్ళు కొద్ది కాలం అక్కడ ఉండి తిరిగి నా దగ్గరికి వస్తారు. ఈ ప్రణాళిక అంతా దేవుడు వాడికి చెప్పేశాడు దేవదూతలకు అందరికీ. అందుకే నీకు మర్మమైనది ఏది లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. అంటే వాడికి మంచి తెలివిచ్చాడు, వివేచన ఇచ్చాడు, దాంతో బాగా దూతలను సంపాదించుకున్నాడు, ఆకట్టుకున్నాడు, తన వైపు మళ్ళించుకున్నాడు. కుట్ర దేవుడి దగ్గర ఉంటూ దేవుని దూతల్ని తన ఆలోచన అందులో ప్రవేశపెట్టి వాడి వైపు మళ్ళించుకున్నాడు. దేవుడి దగ్గర ఉంటే ఎంతకాలం ఉంటాం మనం? ఎదుగులేదు బొదుగులేదు. ఒకళ్ళ తర్వాత ఫ్యూచర్లో ఉన్నా కానీ ఎప్పటికైనా ఆయన పిల్లలకు మనం సేవకులుగానే సేవ చేయాల్సిందేనంట. మనకు అధికారాలు లేవు, సింహాసనాలు లేవు, ఏమీ లేవు, ఎప్పుడు ఊడిగం చేయటమే.
అని దేవదూతల్ని కొంతమందిని తన వైపు మలుచుకున్నాడు. ఐశ్వర్యము నొందితివంటే వాడికి ఇచ్చిన జ్ఞానంతో వివేకంతో ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకుంటేవి. నిజంగా వెండి బంగారం కాదు, అంటే విలువైన వాటిని సంపాదించుకున్నాడు. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. దేవునికి తగినంత అంటే సాతానికి ఎంత అభిప్రాయం ఉంది? దేవుడంటే నేను, రెండు ఈక్వల్, సమానం, ఈక్వల్ టు నేనే. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తన ఖడ్గమును వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. అంటే వీడికి ఏమిచ్చాడు? సౌందర్యం కూడా ఇచ్చాడు. వరల్డ్ బ్యూటీ ఎవడంటే సాతానుగాడే. మనకట్ట చూపిస్తారు సాతాన్ని, నల్లగా కోరలు, భయంకరంగా చూస్తే దడుచుకునేటట్టు. దిష్టి బొమ్మే కాస్త బాగా ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు దిష్టి బొమ్మలు పెడతారు కదా, అది కాస్త బాగుంటుంది. సాతాన్ని మనకు అంత అసహ్యంగా చూపించాడు. వాస్తవంగా సాతాను ప్రపంచంలో ఉన్న బ్యూటీలందరికీ మూలపురుషుడు. అందం అంటే వాడిదే. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించితివి. నిన్ను నీచపరుతును, నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వాని వలె నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడవు కాదు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువు యెహోవాకు అని. మళ్ళీ 11 నుంచి చాలా జాగ్రత్తగా చదువుదాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటించుము. అంగలార్పు వచనమెత్తి అంటే దుఃఖకరమైన వచనం. తూరు రాజు అంటే అపవాదిగా భావించండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఎవరు? అపవాది. మంచి జ్ఞానం ఉంది, సంపూర్ణ సౌందర్యము ఉంది. దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి. అంటే భూమి లేదండి అప్పుడు. మనకు అర్థం అవటానికి ఏదేనని చెప్పాడు. అంటే మంచిగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, దేవుడుండే ప్రదేశం అని అర్థం. దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్న అసలే బ్యూటీ. దానికి తోడు ఇంకా మంచి అలంకరణ. ఇక చూడు వాడు పవర్ ఎట్టుంటుంది చెప్పండి. ఎలాంటోడికైనా ఫుల్గా స్నానం చేసి మంచి మేకప్ వేసి మంచి రాజుగారి డ్రెస్ వేసి కాసేపు వీడియో తీసి డ్రెస్ ఇప్పేరా అన్నాం అనుకు ఎట్లుంటుంది? బాగుందిలే ఇవ్వండి అంటారు కదా. మంచి సూట్ వేసామనుకోండి, ఎప్పుడు పాత గుడ్డలు వేసుకునే వాళ్ళకి సూట్ వేసామనుకోండి, కాసేపు ఉంచుకొని ఆ షూటింగ్ అయిపోయినాక ఇప్పేయమంటే బాధ వేసిద్ది కదా. అలవాటు పడితే లగ్జరీకి అది వదులుకోవాలంటే కష్టం. కష్టపడేవాడు సుఖపడటం ఈజీ, కానీ సుఖపడినోడు కష్టపడటం బహు కష్టం. శరీరం సహకరించదు, దానికి ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు. కష్టాల్లో నుంచి సుఖాలకి వెళ్ళిన వాళ్ళు బాగుంటారు, కానీ సుఖము నుంచి కష్టానికి వెళ్ళేవాళ్ళు అసలు తట్టుకోలేక అవసరమైతే సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ బాధ భరించలేరు. వీడి పరిస్థితి అలాగైపోయింది. ఎంత అలంకరణ ఇచ్చాడో చూడండి. ఇంకేమంటున్నాడు? నీవు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారు. అంటే వీడికి గానా బజానా కూడా పెట్టాడనమాట దేవుడు. దూతలు ఉన్నారు కదా, ఆ దూతలు వీడికి ఏం చేస్తున్నారు? పిల్లన గురువులు వాయిస్తున్నారు. అంటే గానా బజానా పొగడ్తలు.
దేవుడిలాగా దేవుడిని ఎలా పొగుడుతున్నారో వీడు ప్రధాన దూతను కూడా అలాగే పొగుడుతున్నారు నియమించినప్పుడు దేవుడు. ఇంకేమంటున్నాడు? అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. కెరూబులంటేనే ప్రధాన దూతలో స్పెషల్ కేటర్. దానిలో మళ్ళీ స్పెషల్గా అభిషేకించాడంట దేవుడు. అభిషేకించడం అంటే ఒక రాజుగా నియమించాడు, దేవదూతలందరి మీద అధికారాన్ని ఇచ్చాడు. అభిషేకము నొందిన కెరూబువై నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించానంటున్నాడు. అంత జ్ఞానము, అంత అందము, అంత సౌందర్యము, అంత అలంకరణ ఇవన్నీ ఇచ్చి, ఒక పదవి ఇచ్చి, ఒక సింహాసనం ఇచ్చి, మిగతా దూతలందరినీ నువ్వే పరిపాలించని ఒక రాజ్యాధికారాన్ని ఇచ్చినట్టుగా ఇస్తే, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. ఏదో ఒక సమయం వచ్చింది, గుట్టు బయటకు వచ్చే సమయం కదా. దేవుడు నియమించినప్పుడు బాగున్నాడు, మంచిగా పరిపాలిస్తున్నాడు, దేవదూతలందరినీ కంట్రోల్ చేస్తున్నాడు, దేవుడు అంటే గడగడ వణికే విధంగా చేస్తున్నాడు. కానీ దేవుడిచ్చిన అందం, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన ఈ అలంకరణ ఇవన్నీ దేవుడి వలన పొంది దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏం చేశాడంటే చెడు ఆలోచన చేశాడు. ఏంటి ఆ చెడు ఆలోచన? సింహాసనం కావాలనుకున్నాడు అంతే. ఏ ఆలోచన? సింహాసనం కావాలనుకున్నాడు, అధికారం కావాలనుకున్నాడు అంతే. నీవు నియమించిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవిక సంచరింపవు, నిన్ను నాశనము చేచితిని. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. శపించేశాడు దేవుడు. వెంటనే ఒక బలిష్టమైన దేవదూతను పిలిచాడు. వీడిని బట్టికెళ్ళి సంఖ్యలేసి తీసుకెళ్ళి పాతాళంలో బంధించు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఏంటంటే పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక పెద్ద దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి తిని. అతడు అంటే ఆడి సంఖ్యలకు పక్కన ఎవడున్నాడు? ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. చలమ్మ. వెంటనే యుద్ధం జరిగింది. దేవదూత వచ్చి తీసుకెళ్ళి ఎక్కడ బంధించాడు? అగాధములో బంధించి ముద్ర వేశాడు. ఎంతకాలం అంట? 1000 సంవత్సరాలు. ఇదంతా జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకములో జరిగిన కార్యక్రమం. భూమికి పునాది వేయబడక మునుపు పరలోకములో జరిగిన
విషయం ఇదంతా చరిత్ర. అంటే ఈ భూమి ఇంకా పుట్టలేదన్నమాట. అందుకే ఇదే విషయాన్ని యాకోబు గారు రాశారు, యోధా గారు రాశారు, పేతురు గారు రాశారు. ముందు పేతురు గారు రాసిన సందర్భం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. దేవదూతలు ఏం చేశారు? పాపం ఏం చేశారు? ఇప్పటిదాకా ఏం విన్నాం? సింహాసనాన్ని కోరుకున్నాడు. దేవుని పిల్లల కంటే పైగా సింహాసనం అధిష్ఠించాలనుకున్నాడు. మనందరినీ వాడు పరిపాలించాలనుకున్నాడు. అందుకే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. అంటే దేవదూత ఒక్కడే కాదు, వాడికి సపోర్ట్ చాలామంది దేవదూతలు చేశారు. వాళ్ళందరినీ పాతాళ లోకంలో బంధించేశాడు. ఇప్పుడు అపవాదికి మనకున్న సంబంధం ఏంటి? ఇంతకీ ఓ దేవదూత, కొంతమంది దేవదూతలను కలుపుకొని దేవుడికి విరోధంగా సింహాసనం కోరుకొని మనల్ని పరిపాలించాలనుకున్నాడు. వెంటనే దేవుడు తీసుకెళ్ళి పాతాళంలో బంధించాడు. ఇప్పుడు వాడికి మనకున్న శత్రుత్వం ఏంటి? ఇంటికి ఏం గొడవ ఉంది? మనకి ఏం ఆస్తి తగాదాలు ఉన్నాయి? ఏం పంచాయతీ ఉంది? దేవుడికి వాడికి ఏమన్నా విరోధం ఉందా? ఏమి లేదు. మరి మనకి వాడికి ఉన్న విరోధం ఏంటి అంటే, మన ఆస్తి వాడు కోరుకుంటున్నాడు. దేవుడేమో మనకిస్తానంటున్నాడు పరలోకం, వాడికి ఇవ్వనంటున్నాడు. వాళ్ళనేమో సేవకులుగానే ఎప్పటికీ మనకి పరిచర్య చేయాలంటున్నాడు దేవుడు. వాడేం కోరుకుంటున్నాడు? అదే పరలోకాన్ని కోరుకుంటున్నాడు. పరలోకం దేవుడు మనకివ్వాలనుకుంటున్నాడు, సాతాన్నేమో సేవకులుగా పెట్టాడు. వాడేమో పరలోకాన్నే కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడికి వాడికైతే ఏ శత్రుత్వం లేదు, కానీ దేవుడు మనకిస్తానన్న ఆ సింహాసనం వాడు కోరుకున్నాడు. కాబట్టి శత్రుత్వం ఎటొచ్చి మన మీద ఉంది. వాడికి ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. అందుకే దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఏం చెప్తున్నాడు? నిబ్బరమైన బుద్ధి గల. గుండె దెటో చేసుకొని వినండి జాగ్రత్తగా మీరు ఈ మాట. గుండె జారిపోయిద్దేమో, గట్టిగా పట్టుకోండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, కునుగుపాట్లు పడవద్దు, జాగ్రత్తగా వినండి. మీ విరోధి అయిన అపవాది, నా విరోధి అయిన అపవాది అంటున్నాడా దేవుడు? మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు. ఎందుకు మనకు విరోధి? మనదే కదా ఆస్తి. మనల్ని లేపేస్తే ఆస్తి ఆడు సొంతం అయిపోద్ది. కాబట్టి దేవుడితో నాకు సంబంధం లేదు. దేవుడు వీళ్ళకి ఇస్తానంటున్నాడు. కాబట్టి వీళ్ళనే దేవుడికి కాకుండా చేస్తే దేవుడు కోపం వచ్చేది ఎప్పుడంటే ఆయన మాట జవదాడితే కోపం వచ్చింది. ఇది తెలుసు వాడికి. పూర్ణ జ్ఞానం కదా వాడికి. మర్మమైంది ఏది లేదు. కాబట్టి దేవుని పిల్లల్ని ఇక్కడికి వస్తే కదా ఇస్తావు. వాళ్ళు జయిస్తే కదా నువ్వు ఇస్తావు. జయించకుండా ఎలా ఓడిస్తానో వాళ్ళతోనే తేల్చుకుంటా అన్నాడు. అందుకే మెలకుగా ఉండండి అంటే మనం హ్యాపీగా నిద్రపోతున్నాం. నిద్రపోవటం అంటే హ్యాపీగా లోకంలో పడి చచ్చిపోతున్నాం. లోకాశల్లో పడి ఇరుక్కుపోయాం మనం. దయ్యం అంటే సినిమాల్లో చూపించినట్టుగా చూపిస్తున్నాడు మనకి. దయ్యం అంటే భయంకరంగా ఉండే ఒక రూపాన్ని మనకి చూపించాడు. వాడు ఆత్మ, వాడు దేవదూత ఆత్మ. కనపడేవాడు కాడు. కనపడకుండా
మన మీద దాడి చేసి మనం మన మాటే వినకుండా, దేవుని మాట వినకుండా చెడగొట్టడానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు మనకు చేరవేస్తాడు. అర్థమైందా మీకు? వాడు కనపడతాడు, మనల్ని ఏదో పీక్కు తింటాడు, గొంతు కొరికి నెత్తురు తాగుతాడు, పగ సాధిస్తాడు అనుకుంటున్నారు. పొరపాటు. పగ సాధించటం వాస్తవమే. ఏంటా పగ? మనకు దక్కాలనుకున్న పరలోకాన్ని దక్కకుండా చేయటమే. అందుకే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. అంటే ఎవడు దొరికితే వాడిని మింగేస్తాడు. ఎలా మింగుతాడు? మింగినట్టే తెలియదు వాడు. మనం కూడా వాడి గొంతులోకి వెళ్ళిపోయినట్టు మనకి తెలియదు. తడిగొడ్డతో గొంతులకు వస్తారంటారు, విన్నారా? అంటే స్మూత్గా తెగింది కూడా తెలియదు. అప్పుడప్పుడు బ్లేడ్ తెగిద్ది. కాసేపటికి మంట పుడితే తప్ప అక్కడ తెగిందన్న విషయం తెలియదు మనకి. అలా స్మూత్గా వేసేస్తాడు, తెలియట్లా మనకి. మన విరోధి వాడు. మనకు దక్కాలనుకున్న పరలోకాన్ని దక్కకుండా నువ్వు ఈ లోకం కోసమే బ్రతుకు, లోకం కోసమే ఎంజాయ్ చేయి, హ్యాపీగా బ్రతికేసి, నువ్వు బతకటానికే పుట్టావు అన్నట్టుగా మనల్ని లోకములో శరీరము కోరిక తీర్చుకోవటానికే బ్రతుకు అన్నట్టుగా మనల్ని లోకములో భ్రమకు గురి చేశాడండి. మీ విరోధి అయిన అపవాది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 15-16 చదువుదాం. లేదు 17. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారందరూ నిన్ను నిదానించి చూచును ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనివ్వనివాడు ఇతడేనా? తాను చెరపట్టడం అంటే నేర్చుకున్నాం కదా. చెరగా కొనిపోవటం అంటే, చెరపట్టడం అంటే బంధించటం. వాడు కానీ బంధిస్తే ఎక్కడికి పోనీయడంట మనల్ని? ఎక్కడ? మన నివాస స్థలం పరలోకం. అక్కడికి మాత్రం పోనీయడు. వాడు పట్టాడంటే పట్టినట్టు కూడా తెలియదు. అంత స్మూత్గా సైలెంట్ కిల్లర్ అన్నమాట. దయ్యం బట్టి ఏదో విదిలించి కేకలేసి అరిసి గోల్ చేసే టైప్ అనుకుంటున్నారా? ఆడు మనల్ని మాయ చేశాడు, పాషల్ని మాయ చేశాడు. వాక్యం ఉంది, గ్రంథం ఉంది. దయ్యం అంటే ఎవడో తెలియకుండా మసిపూసి మారేడుగా చేశాడు. ఏదో ఊహించుకుంటున్నావు దయ్యం అంటే బ్రహ్మరాక్షసి అని, ఏదేదో ఊహల్లోకి పంపించేశాడు. అసలోడు మనలోనే ఉన్నాడు. నీకు తెలుసా? ఒక దొంగోడు దొంగతనం చేసి పారిపోతూ కొంతమంది ఎమట పడుతుంటే వీడు కూడా వాళ్ళతో పాటు పరిగెత్తు, అడుగో దొంగోడు వెళ్ళిపోతున్నాడు, ముందు వెళ్తున్నాడు అంటున్నాడు. దొంగోడు ఏళ్ళలోనే ఉన్నాడు. సాతానుగాడు అలాంటి వాడు మన దగ్గరే ఉన్నాడు. ఇదిగా దెయ్యం, నేను కాదు, ఆడు దెయ్యం అని వేరేది చూపిస్తున్నాడు మనకి. ఆడు కానీ చెరపడితే ఎక్కడికి వెళ్ళనివాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళాలి. పరలోకం నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. దూతలకి స్వాస్థ్యాన్ని లోపరచలేదంటున్నాడు. వాళ్ళు నా కుమారులు, నా వారసులని ఎప్పుడు ఏ దూతతో దేవుడు చెప్పలేదు. మీరే నా పిల్లలు, నా లోకం మీ లోకమే, నా సింహాసనం మీద మీరు కూర్చోవాలి అంటున్నాడు. అందుకే మనకు సాతాను గురించి ఏవి తెలియకుండా భ్రమకు గురి చేశాడు. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. అయితే తుయతైరాలు కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పునదేమనగా అంటున్నాడు. సాతానులో ఏమి సంగతులు ఉన్నాయంట? కింద ఫుట్ నోట్లు ఏముంది? లోతైన సంగతులు. మనం ఇప్పటిదాకా వాక్యం బహు లోతుగా దూరంగా ఉందని తెలుసుకున్నాం.
కదా. కానీ సాతాను సంగతులు కూడా గూఢంగా ఉన్నాయి, లోతుగా ఉన్నాయి. అంటే తెలివండి. సాతాను సంగతులు గూఢంగా ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా తెలియవు. పైన తెలుసుకొని ఇవే సాతాను సంగతులు అనుకుంటున్నాం మనం. పైని తెలుసుకొని అబ్బో సాతాను గురించి నాకు అంతా తెలిసిపోయింది, ఏసు రక్తం చేయం, సిలువ రక్తం చేయం అనగానే పారిపోద్ది, బైబిల్ అలా పెట్టగానే పారిపోద్ది, సిలువ ఇలా చూపిగానే పారిపోద్ది. సినిమాల్లో అది. ఆడు నీ దగ్గరే, నీ తలలోనే ఉన్నాడు, నీ ఆలోచనలోనే ఉన్నాడు. వాడు ఎక్కడికి పోలేదు. వాడు సర్వాంతర్యామి, అందరిలో ఉన్నాడు. ఎంత ధైర్యంగా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఈ లోకరాజ్యాలన్నీ నా అధీనంలో ఉన్నాయి, నాకు అప్పగింపబండి. అంటే అప్పగించుకున్న వారు ఎవరు? మనమే. ఎలా అప్పగించుకున్నాం? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 దేవుడు బెట్ల వాడు ప్రవేశపెట్టాడు. ఈ పథకాల్లోకి అందరినీ ఆహ్వానించాడు. ఎవరు జయించారు చెప్పండి శరీరాన్ని? ఎవరు జయించారు కళ్ళని, నేత్రాశని? ఎవరు జయించారు? వాళ్ళలాగా నేను ఉండాలి గొప్పగాని జీవపుడంబాన్ని ఎవరు జయించారు చెప్పండి? ఈ 3 జయించలేదంటే నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నావు? సాతానాధీనంలో ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని ఆధీనంలో ఉన్నావా, సాతానాధీనంలో ఉన్నావా? వాడు గూఢమైన సంగతులు తెలియకుండానే వాళ్ళలోకి మనం ఎంటర్ అయిపోయాం. అవే మనల్ని ఇప్పుడు పరిపాలిస్తున్నాయి. ఎంతకాలం వీడు ఆయుష్కాలం? వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా సాతాను చాలా గూఢమైన సంగతులు ఉన్నాయి. మీ వాక్యము చెప్పకపోతే మేము కూడా భ్రమకు గురైపోతామయ్యా. ఇంత గొప్ప విషయాలు, గూఢమైన సాతాను సంగతులను కూడా మాకు తెలియచేసి మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకొని క్రీస్తులో భద్రపరుచుకొని ప్రతి ఒక్కరము నిత్య రాజ్యానికి మీరు ఇస్తానన్న సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఏ కార్యక్రమాలు చేయాలో అవి మాకు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అపవాది అనగానే లోకములో ఎన్నో ఆలోచనలోకి మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. నిజంగా సాతాను యొక్క పుట్టుక మాకు ఈరోజు తెలియచేశారు. అందుని బట్టి స్తోత్రాలు. వాడు ఎంతకాలం ఉంటాడో, వాడు ఆయుష్ ఎంతకాలం ఉందో, తర్వాత ఏమైపోతాడు అన్న విషయాలు ఈ చిత్తమైతే వచ్చేవారు మాకు నేర్పించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.